అయితే ఉంటుంది. ఉదాహరణకి సో మనం డిజిటల్ గా మనం ఫిజికల్ గా వెళ్ళి వర్క్ చేయలేం కాబట్టి కొంచెం డిజిటల్ గా మాట్లాడుకో సిప్ రిటర్న్స్. సో ఎవ్రీ మంత్ ఇంత చేయడం ద్వారా యూజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్, రెంటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో బాగా ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి సో మీరు ఏదైనా స్కిల్ ఉంటే కనుక ఆ స్కిల్ మీద వీడియోస్ చేయడం, లేదంటే ఏదైనా టాపిక్ నేర్చుకుని దాని మీద వీడియోస్ చేయడం, అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం, డిజిటల్ ప్రొడక్ట్స్ చేయడం, ఆన్లైన్ కోర్సెస్ అమ్మడం, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, డివిడెండ్స్ ఇలా. సో రీసెంట్ గా వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది మిత్రులు అడిగినారు సో మీరు దేంట్లో చేస్తారని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే అది పోయిందంటే రోడ్డును పడిపోతుంది జీవితం. అదే మల్టిపుల్ మార్గాల ద్వారా చిన్న చిన్న అమౌంట్స్ అయినా రావచ్చు. మీకు తెలుసా, అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి మార్కెట్ లో మనం అమ్మొచ్చు. మనం జిఎస్టీ తీసుకుంటే ఇండియా బయట అమ్మవచ్చు. వితౌట్ జిఎస్టీ మన స్టేట్ వరకు మనం అమ్మొచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా అమ్మొచ్చు. సో కాబట్టి ఎలా అయినా వ్యాపారం చేయాలనుకుంటే, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే మనకు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని అమ్మి డబ్బు. సో ఇక్కడ ఒక విషయం గుర్తు